గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. రచయితలు లేదంటే కవులు వాళ్ళ రచనకు అందాన్ని చేకూర్చడానికి అలంకారాలను ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. అలంకారాలు రెండు రకాలని, అర్థాలంకారాలు, శబ్దాలంకారాల గురించి మనం ముందు వీడియోలో తెలుసుకున్నాం. అర్థ ప్రధానంగా రచనలు లేదంటే కవిత్వం ఉంటే దాన్ని అర్థ అలంకారాలు అంటారు. శబ్ద ప్రధానంగా ఉండేటటువంటి కవిత్వానికి శబ్దాలంకారాలు అంటారు, లేదంటే వాక్యాలకు కానీ శబ్దాలంకారాలు అంటారు. మనం తెలుసుకున్నాం. ఈరోజు అర్థాలంకారాలలోని ఉపమాలంకారం గురించి మనం చెప్పుకోబోతున్నాం. ఉపమాలంకారము అంటే ఉపమేయ, ఉపమానాలకు చక్కని పోలిక లేదంటే సాదృశ్యం కలిగి ఉంటే ఆ యొక్క అలంకారాన్ని ఉపమా అలంకారం అని చెప్తాం. అంటే ఒక వస్తువుని ఇంకొక వస్తువుతో పోలుస్తూ ఉంటారు, సరైన పోలిక చెప్తూ ఉంటారు. ఇక్కడ ఈ యొక్క ఉపమా అలంకారాల్ని మనం సులువుగా గుర్తుపట్టడానికి వలె, ఓలే, లాగా, ఓలే వంటి, విధంబున, భంగి ఇలాంటి పదాలు మనకు ఆ వాక్యాల్లో కనిపిస్తూ ఉంటాయి. ఆ పదాలను చూసి మనం దానిని ఉపమా అలంకారంగా మనం గుర్తుపట్టాల్సి ఉంటుంది. మరి ఈ ఉపమా అలంకారాల్లో ఉదాహరణలు, తర్వాత ఉపమా అలంకారంలో 4 భాగాలు మనం ఇక్కడ చూస్తూ ఉంటాం. అంశాలుగా కూడా మనం చెప్పచ్చు. ఈ ఉపమా అలంకారంలో 4 అంశాలను మనం గమనిస్తాం. ఆ 4 అంశాలు ఏంటంటే 1 ఉపమేయం, 2 ఉపమానం, 3 సమాన ధర్మం, 4 ఉపమావాచకం. ఉపమేయము అంటే దేనినైతే, లేదు అంటే ఏ వస్తువునైతే, లేదు అంటే ఎవరినైతే పోలుస్తున్నామో దానిని ఉపమేయము అంటారు. ఉపమానము అంటే ఎవరితో అయితే, లేదు అంటే వస్తువు అయితే దేనితో అయితే పోలుస్తున్నామో ఆ వస్తువును, లేదంటే ఆ మనిషిని, లేదంటే దాన్ని ఉపమానము అంటాం. మరి సమాన ధర్మం అంటే పోలిక ఎవరినైతే పోలుస్తున్నామో వాళ్ళలోనూ, దేనితో అయితే పోలుస్తున్నామో వాళ్ళలోనూ సమానంగా ఉండే ధర్మం అనేది ఒకటి ఉంటుంది, ఒక లక్షణం, సమానమైన లక్షణం. దానిని సమాన ధర్మం అంటారు. ఉపమావాచకము అంటే ఉపమాన ఉపమేయాలకు, ఉపమావాచకం అంటే పోలికను తెలిపే పదం. ఉపమాన ఉపమేయాల మధ్య పోలికను చెప్పడానికి కొన్ని పదాలను వాడడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇక్కడ ఈ 4 అంశాలను మనం చూసుకుంటూ ఉదాహరణలు గమనించే ప్రయత్నాన్ని మనం చేద్దాం. ఇక్కడ సీత ముఖం చంద్రబింబం వలె అందంగా ఉంది, లేదు అంటే ఆమె ముఖం చంద్రబింబం వలె అందంగా ఉంది అని చెప్తూ ఉంటారు. ఇక్కడ మనం గమనించినట్లయితే ఉపమేయం రావాలి, మనకి ఉపమానం రావాలి, సమాన ధర్మం రావాలి, ఉపమా వాచకం రావాలి. మరి 4 ధర్మాలు ఉన్నాయో లేదో మనం చూద్దాం. 4 అంశాలు. సీత ముఖం అంటే ఏంటి? సీత ముఖాన్ని చంద్రబింబం వలె అన్నాం, అంటే చంద్రబింబంతో పోలుస్తున్నాం. ఇక్కడ అందంగా ఉంది అన్నాం. ఇక్కడ సీత ముఖము అనేది ఉపమేయం, అంటే ఎవరిని పోలుస్తున్నాం? సీతను పోలుస్తున్నాం, సీత ముఖాన్ని పోలుస్తున్నాం. కాబట్టి సీత ముఖం అనేది ఉపమేయంగా మనం చెప్పచ్చు. చంద్రబింబం, సీత ముఖాన్ని చంద్రబింబంతో పోలుస్తున్నాం కాబట్టి దేనితో అయితే పోలుస్తున్నామో అది ఉపమానం అని మనం చెప్పుకున్నాం. దేనితో లేక ఎవరితో పోలుస్తున్నామో అది ఉపమానం అని చెప్పుకున్నాం. కాబట్టి ఇక్కడ చంద్రబింబం అనేది ఉపమానము. సమాన ధర్మం, మరి చంద్రబింబం అందంగా ఉంటుంది, సీతముఖం కూడా అందంగా ఉంది. కాబట్టి సీతముఖం అందంగా ఉంది కాబట్టి చంద్రబింబంతో పోల్చారు. ఇద్దరిలో సమానంగా ఉండే ధర్మం ఏది? అందంగా ఉండడం అనేది ఇద్దరిలో ఉండేటటువంటి సమానమైన ధర్మం. కాబట్టి దాన్ని సమాన ధర్మం అంటారు. ఉపమావాచకం పోలికను తెలిపే పదం. ఈ ఉపమావాచకాలు వలె, ఓలే, లాగా, ఓలెన్ వంటి, విధంబున, భంగి ఇలాంటి పదాలు మీకు కనిపిస్తూ ఉంటే అవి ఉపమావాచకాలు. ఈ పదాలు లేకపోతే దీనికి అర్థం అనేది మనకు అంతగా స్ఫురించదు. సీతముఖం చంద్రబింబం అందంగా ఉంది అని చూడండి, మీకు అర్థం సరిగ్గా అనిపిస్తుందా? అక్కడ ఏదో లోపించినట్లుగా అనిపిస్తుంది. ఇక్కడ వలె అని చెప్పినప్పుడు ఆ యొక్క వాక్యానికి ఎంతో అందాన్ని చేకూరింది. అలా
అలా వాడే తెలిపే పదాలనే ఉపమావాచకం అని చెప్తూ ఉంటారు. ఇక్కడ ఉపమాలంకారం అంటే ఏంటి? మీకు ఉపమేయ ఉపమానాలకు చక్కని పోలిక లేదంటే సాదృశ్యాన్ని తెలిపేది, రెండింటి మధ్య పోలికను తెలియచేసేది. పోల్చబడేది ఒక వస్తువు అయితే పోల్చేది ఇంకొక వస్తువును పోలుస్తూ ఉంటారు. అలాంటి ఉదాహరణలు సోము రాము వలె బలవంతుడు, లేదంటే సోముడు రాముడు వలె బలవంతుడు. ఇక్కడ సోముని రాముడితో పోలుస్తున్నాం. ఇక్కడ ఉపమేయం సోము అయితే ఉపమానం రాము. సమాన ధర్మం ఏంటి? ఇద్దరు చాలా బలవంతులు, ఇద్దరు చాలా బలవంతులు. బలంగా ఉండడం అనేది వాళ్ళిద్దరి మధ్య సమాన ధర్మం. మరి ఇక్కడ ఉపమావాచకం ఏమవుద్ది? వలే. వలే అనేది ఉపమావాచకం. అలాగే అమ్మ చేతి వంట అమృతం వలె రుచిగా ఉంటుంది. అమ్మ చేతి వంట అమృతం వలె రుచిగా ఉంటుంది. అమ్మ చేతి వంట అనేది ఉపమేయం అయితే అమృతం అనేది ఉపమానం. సమాన ధర్మం ఏంటి? రుచిగా ఉండడం, అంటే అంత రుచిగా ఉందన్నమాట. వలే అనేది ఉపమావాచకం. ఇలా ఉపమాలంకారం 4 అంశాలు కూడా ఒక ఉపమాలంకారంలో ఉంటుంది. ఈ 4 అంశాలు కలిగి ఉంటే దాన్ని ఉపమాలంకారం అని మనం చెప్పవచ్చు. ఇలాంటి ఉదాహరణలు చాలా విధాలుగా పోలుస్తూ ఉంటారు. అందాన్ని లేదంటే ఏదైనా సినిమా హీరోని చెప్పి అతనిలాగా పలానా వ్యక్తి ఉన్నాడు, వలే ఉన్నాడు, ఇలా మనం పోలుస్తూ ఉంటాం. లేదంటే లాగా, మా అమ్మలాగా వంట చేస్తూ ఉంటుంది, మా అమ్మలాగా మాట్లాడుతుంది, ఇలా వాడుతూ ఉంటాం. మీకు ఉపమాలంకారం ఇచ్చిన వాక్యాలు మీకు అలంకారాల్లో సులువుగా గుర్తుపట్టాలి అంటే మీరు ఇవి కంఠస్థం చేయాల్సి ఉంటుంది. వలే, ఓలే, లాగా, ఓలెన్, వంటి, విధంబున, భంగి, ఈ పదాలు మీరు కంఠస్థం చేస్తే ఇచ్చిన వాక్యాన్ని ఏ అలంకారమో గుర్తించండి అని చెప్పినప్పుడు ఈ పదాల్లో ఏదైనా ఒకటి మీకు కనిపిస్తే అది ఖచ్చితంగా ఉపమాలంకారం అని మీరు సులువుగా గుర్తుపట్టవచ్చు. ఇంకా ఇలాంటి ఉదాహరణలు ఇంకొన్ని మీరు వెతికి సొంతగా గుర్తించడానికి ప్రయత్నం చేయండి.